Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now. హ్యాండ్స్ అప్ లేదంటే షూట్ చేస్తాను. చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. చెప్పారుగా ఇంపాసిబుల్. అరే చెంగం గారు, మేము ఏం తప్పు చేశామని మమ్మల్ని ఎలా బంధించారు? ఈ మధ్య కాలంలో నాకు నేరస్తులు ఎవరు దొరకలేదు, అందుకే మర్చిపోతానేమోనని పట్టుకోవడం ప్రాక్టీస్ చేస్తున్నారు. కాలియా అందరినీ తరుగుతోంది, ఇష్టం వచ్చినట్టు కుమ్మేస్తోంది, చాలా కోపంగా ఉంది. వై ఫియర్ వెన్ చింగం ఈస్ హియర్? ఇలాంటి ఎద్దులకి ముక్కుతాడు వేయడంలో నేను గొప్పవాణ్ణి. నువ్వేం భయపడకు పెద్దకయ్యా, మేము పులుల్ని సింహాల్ని కూడా పట్టుకున్నాం. ఒక మామూలు ఎద్దుకు ముక్కుకు తాడేయటం నా ఎడం చేతి పని. కాలియాతో పెట్టుకోడు ప్రాణాలతో చెలగటమే. పరిగెత్తండి. నేనంటే కాలియా డాలియాని చూసి భయపడే రకాన్ని కాదు. వాటిని లొంగ తీసుకోవటం నాకు తెలుసు. ఎద్దులను లొంగ తీసుకుని పని చేయించుకోవటం మన మనుషులకు అలవాటు. చాలు మోటు, ఇక స్పృహలోకి రా. అది వినేస్తుంది. దాని వాలకం చూస్తుంటే నీ మాటలు నచ్చినట్టుగా లేవు. ఏంటి ఎవరికి నచ్చినట్లేవు? ఆ ఎద్దుకా? నిజంగా దానికి దమ్ముంటే వచ్చి నాతో పెట్టుకోమను. అలాగా? ఎద్దులకు ముక్తాడు వేయడంలో మీరు గొప్పవాళ్ళ? మీ ఇద్దరికి పొగటిపూట చుక్కలు చూపించకపోతే నా పేరు కాళియానే కాదు. ఇప్పుడు పారిపోకపోతే మనం ఇక ఎప్పటికీ పారిపోలేము. అది మనల్ని చూసి యుద్ధ పేరి మోగించేస్తోంది. అరే, ఎద్దులు ఎక్కడైనా యుద్ధ పేరు మోగించడం విన్నావా? అయ్యో అయ్యో అమ్మా, అయ్యా అమ్మా, అయ్యో అయ్యో. ఎద్దుగారు వదిలేయండి, నన్ను ఏం చేయకండి, వదిలేయండి. ఇప్పుడు ఆ కాళియా నా వెనక పడబోతోంది. పరిగెత్తు. కాళియా గారు ఎక్కడున్నారు? నాకు తెలీదు, ఇక్కడేం కనిపించడం లేదు. చచ్చాడ్రా దేవుడు. కాళియాని ఎక్కడ వెతుకుతున్నారేమిటి? అది కిందుంది చూడండి. అయ్యమ్మా, మోటు ఏదో ఒకటి చెయ్యి, లేకపోతే మన జీవితాంతం ఇలా గాల్లోనే ఉండాల్సి వస్తుంది. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏ మాత్రం పనిచేయదు. నువ్వే ఏదో ఒకటి ఆలోచించు. అయ్యమ్మా, త్వరగా ఏదో ఒకటి ఆలోచించు బతులు. అదే, అది ఆలోచించే అవకాశం ఇస్తేనే కదా నేను ఆలోచించడానికి. ఎముక తర్వాత ఎముక విరిచేస్తూ ఉంది. అయినా ఐడియా సజ్జి, గాల్లోనే పారిపోదాం పదండి. అలాగే పారిపోదాం. అయ్యో పెద్దన్నయ్య, మమ్మల్ని కాపాడు, మేం పూర్తిగా ఇరుక్కుపోయాం. అరే మోటు, నా ప్రాణమిత్రుడా, నా సహోదరుడా, అసలేమైంది? ఎందుకింతగా భయపడుతున్నావు? ఎద్దుకు ముక్కుతాడు వేయడం ఎలాగో నేర్పిస్తున్నాడు, కానీ ఆ ఎద్దు మాత్రం మనుషుల్ని చితకబాదే పద్ధతుల్ని నేర్పిస్తోంది. ఒక ఎద్దు మా మీద పగబట్టినట్టు మమ్మల్ని తరుగుతోంది. కాపాడు పెద్దన్నయ్య, అది తన కొమ్ములతో మమ్మల్ని కుమ్మి కుమ్మి చంపేసేలా ఉంది. వణుకొచ్చేస్తుంది. అరే మీరేం దిగులు పడకండి, ఎద్దుల నుంచి కాపాడడంలో నాకు 20 ఏళ్ల అనుభవం ఉంది. డాక్టర్ జట్కా, ఎద్దు కుమ్మినా దెబ్బలు తగలకుండా కవచం ఇచ్చి పంపించండి. నువ్వేమీ దిగులు పడుకు సహోదరా, నువ్వు నా ప్రాణమిత్రుడువు కదా. దాన్ని నేను ఎలా మాయ చేస్తానో చూడు. అది నిన్ను చూసినా గుర్తుపట్టలేదు. ఈ దగ్గరలో ఎక్కడా లేదు కదా. ఓహో, నా కళ్ళు కప్పి పారిపోదాం అనుకుంటున్నారా? కాసేపు క్రితమే కదా ఎద్దులకు ముక్కుతాడు వేయడంలో గొప్పవాళ్ళమని ఉపన్యాసం ఇచ్చారు. ఇప్పుడేమైంది? గొప్పలన్నీ నీరుగారిపోయా? పరిగెత్తు మోటు, పరిగెత్తు, అది వచ్చేస్తోంది. డాక్టర్ జట్కా నాకు ఎందుకు ఇలాంటి బట్టలు ఇచ్చారు? నేను అసలు పరిగెత్తలేకపోతున్నాను. కాపాడు, కాపాడు. పతులు, పోలీసులే పిలువు.
ఇప్పుడే కదా చింగం గారు చావు దెబ్బలు తిని పారిపోయారు. పోలీసులు వచ్చినా ఏమీ చెయ్యలేరు. నువ్వు ఆ భగవంతుడి మీదే భారం వెయ్యి. ఆయనే నిన్ను కాపాడాలి. దీని సంగతి ఆయనే చూసుకుంటాడు. డాక్టర్ జట్కాని నమ్మటం నాదే తప్పు. డాక్టర్ జట్కా మోటు ఇటు ఏమైనా వచ్చాడా? లేదే, ఇక్కడికి రాలేదే. అయితే ఇప్పుడు వస్తాడు. కాపాడండి. వచ్చేసాడు. లగాయతు మేము మిమ్మల్ని కాపాడడానికి ప్లాన్లు వేస్తుంటే మీరు మమ్మల్ని పైకి పంపడానికి ప్లాన్లు వేస్తున్నారా? నా నడ్డి విరగొట్టావు కదయ్యా. ఆ దేవుడి మీదట్టు ఇక నేను ఎప్పుడు నీకు సాయం చేయను. పెద్దన్నయ్య కాపాడు. అది నన్ను వదిలేలా లేదు, ఎందుకో తెలియటం లేదు. అది కంకణం కట్టుకుని మరీ నా వెంట పడుతోంది. అదే మోటు, నువ్వు అలా ఏడవకు తమ్ముడు. నీ సమస్యకి పరిష్కారం నేను చూపిస్తాను కదా. నువ్వు వెళ్ళి ఆ డ్రమ్ములో దాక్కో. మేము బయటికి రమ్మని చెప్పేంత వరకు బయటికి రాకు. డాక్టర్ జట్కా ఆ ఎద్దుగారిని పరిచయం చేస్తాను. తన పేరు కాలియా. ఎద్దుగారు ఈయన డాక్టర్ జట్కా, ఆయన గసీటే రామ్. మీరు ముగ్గురు మాట్లాడుకుంటూ ఉండండి. నాకు కాస్త పని ఉంది, నేను బయటకు వెళ్ళొస్తాను. థ్యాంక్ యూ. ఇక్కడ ఉండడమే చాలా సేఫ్. దీని వాలుకొని చూస్తుంటే మనల్ని అప్పుడలా చేసేసేలా ఉంది. కసిటరం పారిపోదాం పదా. పారిపోవడంలో నాకు 20 ఏళ్ళ అనుభవం ఉంది. లగెత్తు. పత్రులు ఉన్న సహోదరా, ఇది నన్ను ఎందుకు కుమ్మడానికి వస్తుందో నాకేమీ అర్థం కావడం లేదు. అది మోటును వెతుకుతోంది. దానికి అర్థమైపోయి ఉంటుంది మోటును మనం ఎక్కడో దాచామని. మనకంటే దానికి చాలా తెలివితేటలు ఎక్కువగా ఉన్నట్టున్నాయి. లగాయతు మమ్మీ డాడీ కాపాడండి. మిమ్మల్ని పైకి పంపించమంటారా లేక వదిలేయమంటారా? మర్యాదగా మోటు ఎక్కడున్నాడో చెప్పి తప్పించుకోండి. చెప్తాను కాళియ గారు, చెప్తాను. అదిగో మోటు ఆ డ్రమ్ములో ఉన్నాడు. కాపాడండి, ఎవరైనా కాపాడండి. ఎక్కడికి పారిపోతున్నావు? ఎద్దులకు ముక్కుతాడు వేయడంలో గొప్పవాడివి కదా. రా వెయ్యి, ముక్కుతాడు వెయ్యి. కాపాడండి, ఎవరైనా కాపాడండి, కాపాడండి, కాపాడండి. చింగ గారు వెంటనే మోటును కాపాడండి. తన ప్రాణం ప్రమాదంలో పడింది. కాపాడండి. అయ్యమ్మా, ఎవరి ప్రాణం ప్రమాదంలో పడింది? ముందు అది చెప్పు. వెనక్కి చూడు. కాళియా మన వెనకాలే రావడం లేదు కదా. వెనక్కి చూడు. కాళియా మన వెనకాలే రావడం లేదు కదా. రావడం లేదు. ఆలోచించాల్సింది. స్నేహితులారా, ఈ రోజు మనం ధైర్యంగా ముందడుగు వేయవలసిన సమయం వచ్చేసింది. భయపడకూడదు. మనం మనుషులం, మానవ జాతి. ఈ రోజు భూమిని, సముద్రాన్ని, ఆకాశాన్ని కూడా ఏలేస్తున్నారు. ఒక మామూలు ఎద్దును చూసి భయపడకూడదు. అది నన్ను కుమ్మి కుమ్మి కుంటివాణ్ణి చేసింది. ఆఖరికి నేను ఇంట్లోంచి బయటకు కూడా వెళ్ళలేకపోతున్నాను. ఏదో ఒకటి చేయండి, మీరందరూ కలిసి ఏదో ఒకటి చేయండి. ఇదిగో వినండి, ఎద్దును పట్టుకోవడంలో నాకు 20 ఏళ్ళ అనుభవం ఉంది. ఆగో కాళియా, ఆగో. ఆగమంటుంటే చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. చెప్పారు కదా, ఇంపాసిబుల్. పట్టుకున్నాను. వదలకండి, వదలకండి. దీన్ని ఎలాగైనా సరే బంధించాలి. ఇప్పటికే మనం చాలా ఇబ్బంది పెట్టింది. ఇదిగో ఇక్కడ గ్రీన్ కలర్ లో కనిపిస్తోంది కదా. ఇక్కడ మనం ఒక కందకం తవ్వుతాం. దీన్ని చెట్ల ఆకులతోనూ గడ్డితోనూ కప్పేస్తాం. మోటు దీన్ని రెచ్చగొట్టి ఇదిగో ఇలా ఈ కందకం దగ్గరికి తీసుకొస్తాడు. ఇక్కడ ఈ కందకం ఉన్నట్టు దీనికి తెలియదు. మోటు దీన్ని ఇక్కడి దాకా తీసుకొచ్చి ఇదిగో ఇక్కడ నుంచి ఇలా వెళ్లిపోతాడు. ఇది ఇలా తిన్నగా వచ్చి ఈ కందకంలో పడిపోతుంది. మీకేం డౌట్స్ లేవు కదా? ఏదో తేడా ఉంది. లేదంటే నేను కుమ్మిన కుమ్ముడికి వాడి బుర్ర దెమ్మ తిరిగి ఉండాలి. ధైర్యంగా ఎదురుగుండా నిలబడి నన్ను రమ్మని పిలుస్తున్నాడు. లేదంటే ఏదో కుట్ర పని ఉండాలి. సరే, అది చూద్దాం. రా, దమ్ముంటే ముందుకు రా.
యాహూ! దానికి తెలీదు చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. ఇంపాసిబుల్. అయ్యో అయ్యో భగవంతుడు ఇచ్చినప్పుడు కాదనకుండా స్వీకరించాలి. ఇట్స్ ఎ పార్టీ టైం. ఓ పతులు ఓయ్ పతులు, గాలిపటాలు ఎగరేయాలని నా మనసు ఊళ్ళూరుతోంది. ఎటు రేపు మకర సంక్రాంతి కదా, ప్రజలందరూ కూడా గాలిపటాలు ఎగరేస్తారు. ప్రస్తుతం అందరూ ఆ ఏర్పాట్లోనే ఉన్నారు. నాకు కూడా ఎగరేయాలని ఉంది. ఏదో ఒకటి చెయ్యి మోటు. అరే, కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఏదో ఒకటి ఆలోచించు. ఐడియా సర్జీ. ఆల్రెడీ ఎగురుతున్న గాలిపటాలనే మనం దొంగిలిద్దాం. దానికున్న దారంతోనే మనం కూడా ఎగరేసుకోవచ్చు. ఏమంటావు? నీ ఐడియా చాలా బాగుంది. అదిగో అటు చూడు, ఆ గాలిపటం అందేలా ఉంది. పతపతులు బాక్సర్ అన్నయ్య, సారీ, పొరపాటు అయిపోయింది. మేమిద్దరం ఆ గాలిపటాన్ని చూస్తూ పరిగెడుతున్నాం. నాకు గాలిపటాలు ఎగరేయాలని సరదాగా ఉంది, కానీ గాలిపటాలు దొంగిలించడం కోసం రోడ్డు మీద ఇలా పరిగెత్తకూడదు. ఇలా పరిగెడితే యాక్సిడెంట్లు అవుతాయి, ఎదుటి వాళ్ళకి దెబ్బలు తగులుతాయి, మీ కళ్ళు కూడా ఎర్రగా నీలంగా మారిపోతాయి. మా కళ్ళు బాగానే ఉన్నాయి కదా, అవి ఎర్రగా నీలంగా ఎందుకు మారతాయి బాక్సర్ అన్నయ్య? ఎందుకో ఇప్పుడు చెప్తాను. ఇదిగో చూడండి, అయ్యాయా లేదా? అయ్యాయి పెద్ద అన్నయ్య, ఈ ఎర్రగాను అయ్యాయి, నీలంగాను అయ్యాయి. ధన్యవాదాలు. సరే, ఈ రోజు మనం ఏమి నేర్చుకున్నాం? గాలిపటాన్ని దొంగిలించడానికి రోడ్ల మీద పరుగులు పెట్టకూడదు. పతులు, నన్ను గట్టిగా పట్టుకో. నేను చెయ్యి కాస్త ముందుకు చాచి అందుకుంటాను. ఏం భయపడకు, ముందడుగు వేయి. నేను నిన్ను గట్టిగానే పట్టుకున్నాను. అబ్బలే బలే, అబ్బలే బలే. ఎరుపు నీలం రంగులు కలిసి అయింది గాలిపటం. అడ్డంకులెన్ని వచ్చినా ఛేదించేను నా గాలిపటం, నా గాలిపటం, నా గాలిపటం. బాక్సర్ అన్నయ్య, బాక్సర్ అన్నయ్య, మీరు చెట్టు కిందకి ఎలా వచ్చారు? మీరు రోడ్డు మీద పరుగులు పెట్టి గాలిపటం దొంగిలించకూడదు అన్నారు. అందుకనే మేము చెట్టెక్కి గాలిపటం తీసుకోవాలనుకున్నాం. క్షమించండి బాక్సర్ అన్నయ్య, మమ్మల్ని క్షమించండి. మీకు దెబ్బలు తగలాలని మేం కావాలని మీ మీద పడలేదు. అరే, ఇలా చూడండి, క్షమించడానికి శిక్షించడానికి మనమెవరం? అదంతా పైవాడి చేతిలో ఉంది. చాలా బాగా చెప్పారు. 100% కరెక్ట్ గా చెప్పారు. ఆ భగవంతుడి నిర్ణయం ప్రకారం మమ్మల్ని శిక్షిస్తే శిక్షిస్తాడు, లేదంటే క్షమిస్తాడు. నా ప్రియమైన సహోదరులారా, గాలిపటాల్ని చెట్లకి దొంగిలించాలనుకోవడం ప్రమాదకరం. ఎవరి మీదైనా పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఒక్కోసారి పైకెళ్లిపోయే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఒక్క నిమిషం ఆగండి. పైనుంచి కింద పడే అవకాశం ఉందన్నారు, ఓకే. కానీ కింద నుంచి పైకి వెళ్ళటం అనేది ఎలా సాధ్యం? నాకు అర్థం కాలేదు. ఇప్పుడే అర్థమయ్యేలా చెప్తాను. ఓయ్! హో! దీన్ని బట్టి మనం ఈ రోజు ఏం నేర్చుకున్నాం? గాలిపటం దొంగిలించడానికి చెట్టెక్కి ప్రయత్నించకూడదు. ఎరుపు నీలం రంగులు కలిసి అయింది గాలిపటం. మోటు పత్రు ఎగిరినట్టుగా ఎగురుతుంది నా గాలిపటం. అయ్యాహు యాహు, అయ్యాహు యాహు, అయ్యాహు యాహు, అయ్యాహు యాహు. బాక్సర్ అన్నయ్య, మాకు తెలుసు, అంతా తెలుసు. చెట్టు మీద ఎక్కి గాలిపటం దొంగిలించడానికి ప్రయత్నించకూడదు. దానివల్ల కళ్ళు నీలంగా ఎర్రగా మారే ప్రమాదం ఉంది. చెట్టు ఎక్కి ప్రయత్నించకూడదు. కింద పడడానికి పైకి పోవడానికి అవకాశం ఉంది. హఠాత్తుగా మాయమైపోయే అవకాశం కూడా ఉంది. మాయమైపోయే అవకాశమా? అదేమిటి, ఎలా మాయమైపోతారు? ఏ ఆగండి, నన్ను ఒక పంచైనా ఇవ్వనివ్వండి. బాస్, వజ్రాలైతే దొంగిలించేశాం, కానీ మీరు పొలిమేరల అవతలున్న మీ తమ్ముడికి వీటిని ఎలా చేరవేస్తారు? ఇన్స్పెక్టర్ చింగం గారు ఊరంతా బందోబస్తు ఏర్పాటు చేశారు, కాపలా పెట్టారు కదా. నెంబర్ 2, ఈ రోజే ఈ వజ్రాలని ఊరు గీత దాటించి మా తమ్ముడి శానికి అందజేయాలి. దానికి మార్గం వెతకండి. ఈ రోజు నాకు మహత్తరమైన ఐడియా వచ్చింది. ఈ వజ్రాల మూటని ఒక గాలిపటానికి తగిలించి ఈ ఊరి కొస వరకు దాన్ని ఎగరేస్తాను. అక్కడ మా తమ్ముడు ఈ వజ్రాల్ని అద్దుకుంటాడు. చింగం అసలు ఏమీ చెయ్యలేడు.
నీ గాలిపటం ఎందుకు పనికిరాదు తమ్ముడు. నేను ఈ రిమోట్ తో కరెంటును పంపిస్తున్నాను. దీని ముందు అసలు ఎవరూ నిలబడలేరు. జాన్ చీట్ చేస్తున్నాడు. ఉండు, వాడి పని ఇప్పుడే చెప్తాను. మోటు, ఇంటికెళ్ళి నిద్రపో. ఈ జాన్ గాలిపటాన్ని తెచ్చడం కష్టమే కాదు, అసాధ్యం కూడా. అతని గాలిపటానికి సమాధానం ఇలాంటి గాలిపటంతోనే ఇవ్వాలి. నాకు గాలిపటం ఎగరేయడంలో 20 ఏళ్ల అనుభవం ఉంది. ఇప్పుడు ఆ గాలిపటాన్ని ఎలా కట్ చేస్తానో చూడు. లగాయితో అరే, నీ గాలిపటం 20 సెకండ్లు కూడా ఎగరలేకపోయింది. మోటు, ఏదో ఒకటి చెయ్యి. నన్ను ఏం చేయమంటావు? కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఏదో ఒకటి ఆలోచించు. నేను జాన్ గాలిపటం చూడగానే డాక్టర్ జట్కా గారికి ఫోన్ చేసి చెప్పాను. జాన్ గాలిపటానికి సమాధానం డాక్టర్ జట్కా గాలిపటమే ఇవ్వగలదు. ఆయన వచ్చేస్తూ ఉంటారు. అరే మోటు, నా ప్రాణమిత్రుడా, నా సహోదరుడా, నా స్నేహితుడా, పత్రులు చెప్పగానే నేను మీకోసం ఏం తీసుకొచ్చానో చూడు. ఇంత పెద్ద గాలిపటం అన్నయ్య. ఇది పెద్దది మాత్రమే కాదు, ఇది ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందంటే ఒక మనిషి దీని మీద ఎక్కి నుంచుని హాయిగా ఎగిరిపోవచ్చు. ఇది దారంతో కాదు, గ్యాస్ తో ఎగురుతుంది. దీన్ని ఎవరు తెంచను లేరు, ఎవరు చించను లేరు. భలే డాక్టర్ జట్కా, భలే. ఇప్పుడు జాన్ మజా గాల్లో కలిపేద్దాం. అరే పత్రు, ఈ గాలిపటాన్ని దూరంగా తీసుకెళ్లి గాల్లోకి వదిలేయి. ఒక్కసారి ఇది గాల్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడున్న ఈ రిమోట్ కంట్రోల్ తో బటన్స్ నొక్కి కంట్రోల్ చేయాలి. ఈ బటన్ నొక్కితే గాలిపటం ఎగిరిపోతుందా? అరెరెరెరె, ఆపండి. ఏం చేస్తున్నారు? నన్ను కిందకి దింపండి. ఏ మోటు, నువ్వేం చేశావు? నేను దీన్ని మొదటిసారిగా ఇప్పుడే ఎగరేస్తున్నాను. కంట్రోల్ చేయడానికి కాస్త సమయం పడుతుంది. దీన్ని ఎలా కంట్రోల్ చేయాలో నాకు కూడా సరిగ్గా తెలియదు. అరెరెరెరె, నన్ను కిందకి దించండి. ఏం చేస్తున్నారు మీరు? నాయనా. అయిపోయాను బాబా. భలే భలే. గాలిపటాలు దొంగిలించాలనుకోవడం ప్రమాదకరం. చెట్ల మీద ఎక్కి దొంగిలించాలనుకోవడం ప్రమాదకరం. గాలిపటాలు ఇలా మైదానంలో ఎగరేయడం కూడా ప్రమాదకరమే. అసలు మోటు బతులు ఎక్కడుంటారో అక్కడ తిరగడం కూడా ప్రమాదకరమే. ఎగిరిపోయింది. నో, ₹1,00,00,000 విలువ చేసే వజ్రాలు. వెళ్ళి ఆ గాలిపటాన్ని పట్టుకోండి. ఆపండి. ఆ గాలిపటాన్ని పట్టుకోండి. వజ్రాల్ని సంపాదించి చింగం గారికి అప్పగించాలి. ఎవరైనా చింగం గారికి ఫోన్ చేయండి. దొంగ దొంగ, పట్టుకోండి పట్టుకోండి. సారీ పెద్దన్నయ్య, అవసరమై తీసుకున్నాను అంతే. మళ్ళీ సాయంత్రం తిరిగి ఇచ్చేస్తాను. అయ్యమ్మా, అయ్యో, ఎవరైనా నన్ను కాపాడండి. కాపాడండి. సువాసన. మోటు మోటు, బండి ఎవరు నడుపుతున్నారు? అరే పత్రు, ఆగండి. నేనే డ్రైవర్ని, రానివ్వండి. మోటు, ఈ నిచ్చెన బట్టాన్ని నొక్కు. మేము పైకి వెళ్లి గాలిపటాన్ని పట్టుకుంటాం. అయ్యమ్మా, కాపాడండి. మోటు, మోటు, ఈ నిచ్చెన కిందకు దింపు త్వరగా. నువ్వు తప్పుకో, నేను డ్రైవ్ చేస్తాను. డాక్టర్ జట్కా, కాపాడండి. మమ్మీ, డాడీ, కాపాడండి. ఎవరైనా నన్ను కాపాడండి. చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్.
వజ్రాలు దొరకలేదంటే మీరు జీవితాంతం ఇక్కడే ఉండాలి. Watch India's largest kids library only on Geo Hotstar. Download the app now.